పెద్దలు శివయ్య గారికి, అట్లాగే మన డాక్టర్ కళ్యాణి గారికి, ఎంపీటీసీ సభ్యురాలు గారు అపర్ణ గారికి, అట్లాగే మన ఇంకొక డాక్టర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులకి, గ్రామస్తులకి, సోదర సోదరీమణులకి, పత్రికా సోదరులకి, ప్రభుత్వాధికారులందరికీ నా నమస్కారం. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయం, అట్లాగే రైతన్నలకి, రైతు సోదరులకి సేవలు అందించడానికి, వివిధ సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రం, అలాగే గ్రామీణ ప్రాంతంలో నిరంతరం వైద్య సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్లు ఏవైతే ఏర్పాటు చేశామో ఒకే రోజు ఈ 3 బిల్డింగులు నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఈ రోజు పూర్తి చేసుకొని మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా గ్రామీణ ప్రజలకి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆ మాటను నిలబెట్టుకుంటూ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి ద్వారా సంక్షేమ పథకాలన్నీ అందిస్తా ఉన్నాం. అట్లాగే ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ ప్రతి సందర్భంలో కరోనా కష్టకాలం కావచ్చు, ఇతరత్రా కావచ్చు, అన్ని రకాలుగా అండదండలుగా నిలబడ్డాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యవర్గం అంతటినీ కూడా. కాకపోతే అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికే కొంచెం గొంతులో పచ్చలకాయ పడినట్టుగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. మన గ్రామానికి సంబంధించి జీకొండూరు నుంచి గంగినేనిపాలెం వరకు ఏమైతే రహదారి నిర్మాణం 20 కోట్ల రూపాయలతో ప్రారంభమైందో దురదృష్టవశాత్తు ఆలస్యం అవుతా ఉంది రకరకాల కారణాల వల్ల. అది ప్రభుత్వం దృష్టికి, పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. త్వరలో ఆ కార్యక్రమం పూర్తయి ఎందుకంటే ఆ ఊరి మధ్యలో నుంచి వెళ్తా, ఇటు గ్రామాల నుంచి వెళ్తా మన చెరువు మాధవరం తదితర గ్రామాలన్నింటినీ కలుపుకుంటా వెళ్లే దారి పూర్తిగానందువల్ల ఈ గ్రామ రైతాంగానికి కూడా అవస్థ కలుగుతా ఉంది. ఈ ముందు నుంచి వెళ్లే రోడ్డు ఏమైతే మన బైపాస్ రోడ్డు ఉందో, నియోజకవర్గంలో 5 ప్రధానమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటే ఈ రోడ్డు కూడా పెట్టున్నాం. కానీ ఇది కూడా శాంక్షన్ లోకి రాలేదు. త్వరలో అది కూడా వచ్చి 2 పక్కల గడ్డమణుకు సంబంధించిన రోడ్లు పూర్తయితే ఈ గ్రామానికి మరింత ఉపయుక్తంగా ఉంటుందని, గ్రామ ప్రజలకు కానీ ఈ దుమ్ము ధూళి లేకుండా కొంచెం ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఏమైనా మన శివయ్య గారిని గ్రామం తరపున, నా తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభినందిస్తూ, వారి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతా ఉన్నారు. తప్పకుండా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరీమణులకి, వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్కి అంతా అన్ని త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తా. మైలవరం నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేస్తున్నారా లేదా వైసీపీ అభ్యర్థి? చెప్తానండి, త్వరలోనే అన్ని వివరాలు మీకు తెలియజేస్తా. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తాను. కృష్ణప్రసాద్ గారు టీడీపీ అధిష్టానానికి ఆల్రెడీ చర్చలు నడిపారు. గుంటూరు ఎంపీగా కానీ, వెలమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా కానీ, చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కానీ మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు. 100% అది గ్యారెంటీ. థ్యాంక్ యూ అండి. నేను మీకు మైలవరం నియోజకవర్గంలో ఉన్న పత్రికా సోదరులందరికీ అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా. బహుశా ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో. అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా, నా మనోభావాలు కూడా చెప్తా, అన్ని విషయాలు మీకు తెలియపరుస్తా. రండి అమ్మా, రండి అమ్మా, ముందు రమ్మ. డబ్బులు వచ్చినాయిరా. మీరు సీట్ పక్కన
నారాజా నాకు కొంచెం వెనక్కని చేతులు. ఓకే. నేను కొబ్బరికాయ కొట్టాలి కదా. వెనక్కి రావాలి మరి వెనక్కి ఎలా చేద్దాం. మైలవరం దాకా ఇటు లోయలో ఉన్న గ్రామాలకు అన్నిటికీ కూడా నీళ్లు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన దగ్గర కావచ్చు, ఇతరత్రా కావచ్చు, నా దగ్గర వ్యక్తిగతంగా నిధులుండి ప్రభుత్వం నుంచి వచ్చినాయి, నేనేం ఆపలేదు. మీరు చెప్పింది అబద్ధం అని నేను చెప్పట్లేదు, అది నిజమే. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను తప్పకుండా ఈరోజు కూడా డిఈ గారితో, ఏఈ గారితో, సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇబ్బంది ఉందమ్మా. అదేంటంటే కాదు పులివెందుల మన పులిచింతల దగ్గర నుంచి ఏమైతే నీళ్లు వదిలేరో అవి ఫిల్టర్ బెడ్ దగ్గర ఇది అవటం, అట్లాగే VTPS రివర్స్ వాటర్లో వచ్చే దాంట్లో యాష్ వచ్చి పైప్ లీక్ అయ్యి ఆ యాష్ ఉండి ఫిల్టరేషన్ అవ్వక వాటర్ తగ్గింది. ఈ ఎఫెక్ట్ విజయవాడ ఊరు మీద, వైఎస్ఆర్ కాలనీ మీద, ఇబ్రహీంపట్నం మీద, మైలవరం నియోజకవర్గం మీద అన్ని చోట్ల పడిందమ్మా. పంచదార చేయదని సంక్షేమ పథకాలు అందరికి పూర్తిగా అందుతున్నాయి. ఇప్పుడు అదంతా కూడా అందరూ బర్త్ రైట్ లాగా ఫీల్ అవుతున్నారు. అది వదిలేసి అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతూ ఉన్నారు. డెవలప్మెంట్ ఇప్పుడు చూశారు కదా, ఇదే వేదికగా మనం 3 బిల్డింగ్లు ₹1 కోటి పెట్టి ప్రారంభోత్సవం చేసుకుంటే ఇవన్నీ అనవసరం, మాకు మా పైప్ లైన్ ఏదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్లనే సంక్షేమం అంతా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశించారో, ఆకాంక్షించారో అవి అయితే 100% జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ నేర్కొన్న ఒకరికి రాలేదంటే సాంకేతిక కారణాల వల్ల ఒకటే రాగిపోయి ఉండొచ్చు. కొంచెం అభివృద్ధికి సంబంధించే మనకు ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ జీకొండూరు టు గంగినేని ₹20 కోట్లతో నిర్మిస్తున్నటువంటి రహదారి దాదాపుగా ₹9 కోట్ల పని ఆ కాంట్రాక్టర్ 37 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ పని ప్రధానంగా కలవట్లన్నీ పూర్తయినాయి. బ్రిడ్జిలు కూడా 3 పూర్తయినాయి కదండి, 2 అయినాయి, ఇంకోటి పెండింగ్ ఉన్నట్టుంది. సరే పాపం ఆయనకి ఏమి నిధులు విడుదల కాలందువల్ల పూర్తి కావట్లేదు. ఇప్పుడు దానివల్ల ఏమవుతా ఉంది, ఆ రోడ్లు మీద ఉన్నటువంటి దుమ్మంతా లేచి పక్కన పంట పొలాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా కదిలించడం, అవి కూడా ఎక్కడికక్కడే పగిలిపోయినందువల్ల నీటి సమస్య ఎన్ని ఇతరత్రా వచ్చినాయి. ఇది ఒకటే ఇబ్బంది. నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి కూడా ఈ రోడ్డు విషయం ప్రత్యేకంగా తీసుకెళ్లాను. త్వరలో బిల్లులు ఆ కాంట్రాక్టర్కి ఏదో ఒకటి పడతాయని పడితే వెంటనే పాపం ఆయన రోడ్డు పూర్తి చేయడానికి అంతా కేవలం ఒక 15 రోజుల్లోనే పూర్తి చేయగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు ఆ కాంట్రాక్టర్ గారు. దేవుడి దయ వల్ల ఎంతో కొంత నిధులు విడుదలైతే కనుక ఆ రోడ్డు పూర్తయితే ప్రధానంగా ఈ లోయలోకి వెళ్ళే గ్రామాలన్నిటికీ ఆ ప్రజలందరికీ కూడా అవస్థ తప్పుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక్కడికి ముందుకేండి అమ్మా, ప్రజాప్రతినిధులు రండి, ముందు ఎంపీ గారి దగ్గర రండి సార్ ఒక్కసారి. కొంచెం పైకి ఇప్పుడు తెలియదు ఉంది, తిరగా పంచదార చేయదని సంక్షేమ పథకాలు అందరికి పూర్తిగా అందుతున్నాయి. ఇప్పుడు అదంతా కూడా అందరూ బర్త్ రైట్ లాగా ఫీల్ అవుతున్నారు. అది వదిలేసి అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతూ ఉన్నారు. డెవలప్మెంట్ ఇప్పుడు చూశారు కదా, ఇదే వేదికగా మనం 3 బిల్డింగ్లు ₹1 కోటి పెట్టి ప్రారంభోత్సవం చేసుకుంటే ఇవన్నీ అనవసరం, మాకు మా పైప్ లైన్ ఏదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్లనే సంక్షేమం అంతా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశించారో, ఆకాంక్షించారో అవి అయితే 100% జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ నేర్కొన్న ఒకరికి రాలేదంటే సాంకేతిక కారణాల వల్ల ఒకటే రాగిపోయి ఉండొచ్చు. కొంచెం అభివృద్ధికి సంబంధించి మనకు ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ జీకొండూరు టు గంగినేని
20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి రహదారి దాదాపుగా 9 కోట్ల రూపాయలు పని ఆ కాంట్రాక్టర్ 37 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ పని ప్రధానంగా కలవట్లన్నీ పూర్తయినాయి. బ్రిడ్జిలు కూడా 3 పూర్తయినాయి కదండి, 2 అయినాయి, ఇంకోటి పెండింగ్ ఉన్నట్టుంది. సరే పాపం ఆయనకి ఏమి నిధులు విడుదల కాలందువల్ల పూర్తి కావట్లేదు. ఇప్పుడు దానివల్ల ఏమవుతా ఉంది, ఆ రోడ్లు మీద ఉన్నటువంటి దుమ్మంతా లేచి పక్కన పంట పొలాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా కదిలించడం, అవి కూడా ఎక్కడికక్కడే పగిలిపోయినందువల్ల నీటి సమస్య ఎన్ని ఇతరత్రా వచ్చినాయి. ఇది ఒకటే ఇబ్బంది. నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి కూడా ఈ రోడ్డు విషయం ప్రత్యేకంగా తీసుకెళ్లాను. త్వరలో బిల్లులు ఆ కాంట్రాక్టర్కి ఏదో ఒకటి పడతాయని పడితే వెంటనే పాపం ఆయన రోడ్డు పూర్తి చేయడానికి అంతా కేవలం ఒక 15 రోజుల్లోనే పూర్తి చేయగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు ఆ కాంట్రాక్టర్ గారు. దేవుడి దయ వల్ల ఎంతో కొంత నిధులు విడుదలైతే కనుక ఆ రోడ్డు పూర్తయితే ప్రధానంగా ఈ లోయలోకి వెళ్ళే గ్రామాలన్నిటికీ ఆ ప్రజలందరూ కూడా అవస్థ తప్పుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాజకీయ అనిశ్చితికి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కారణంగా ఉన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి, అయినా కూడా కేడర్కి ఇప్పటివరకు స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకు ఈ రాజనీతికి కారణం? కేడర్కి నేను ఇచ్చే స్పష్టత ఏం లేదండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్కి. అంతా అన్ని త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తారు. మైలవరం నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేస్తున్నారా లేదా వైసీపీ అభ్యర్థిగా? చెప్తానండి, త్వరలోనే అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తాను. కృష్ణప్రసాద్ గారు టీడీపీ అధిష్టానానికి ఆల్రెడీ చర్చలు నడిపారు. గుంటూరు ఎంపీగా కానీ, వెలమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా కానీ, చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కానీ అడుగుతున్నారు. మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు, 100% అది గ్యారెంటీ. మీకు మైలవరం నియోజకవర్గంలో ఉన్న పత్రికా సోదరులందరికీ అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా. బహుశా ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా, నా మనోభావాలు కూడా చెప్తా, అన్ని విషయాలు మీకు తెలియజేస్తా.